మహీంద్రా ట్రాక్టర్స్ జహీరాబాద్ ప్లాంట్కి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తున్నాము. డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ డీట్ దీన్ని సపోర్ట్ చేస్తుంది, ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ని సపోర్ట్ చేస్తుంది. ఇందులో భాగంగా మహీంద్రా ట్రాక్టర్స్ జహీరాబాద్ ప్లాంట్లో మనకు దాదాపు 800 వేకెన్సీస్ మనం ఫిల్అప్ చేయబోతున్నాము త్రూ డీట్. ఇందులో భాగంగా మనకు నాప్స్ ట్రైనీ అసెంబ్లీ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు, డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైనా ఎలిజిబుల్, డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఎలిజిబుల్. ఏజ్ వచ్చేసేసి 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ వరకు ఉన్న వారికి అవకాశం ఉంటుంది. ఇది నాప్స్ అసెంబ్లీ ట్రైనింగ్కి సంబంధించి దాదాపు 300 పొజిషన్స్ మనం ఫిల్ చేయబోతున్నాము. రెండోది డిప్లొమా అప్రెంటిస్కి సంబంధించి 200 వేకెన్సీస్ ఉన్నాయండి. ఇందులో భాగంగా డిప్లొమా కోర్స్, ఎనీ డిప్లొమా కోర్స్ లైక్ మెకానికల్, డిప్లొమా ఇన్ మెకానికల్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్ చదివిన వాళ్ళకి ఇది అవకాశం ఉంటుందండి. దీనిలో భాగంగా 200 పొజిషన్స్ ఫిలప్ చేస్తున్నాము. అప్రాక్సిమేట్గా శాలరీ రేంజ్ వచ్చేసి 15,000 నుంచి 20,000 వరకు ఇందులో శాలరీ రేంజ్ ఉంటుందండి. మూడోది వచ్చేసేసి ఐటీఐ అప్రెంటిస్ సంబంధించిన వేకెన్సీస్ దాదాపు 300 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో భాగంగా వీరికి ఐటీఐకి సంబంధించిన స్పెషలైజేషన్స్ లైక్ మెకానిస్ట్ కానీ, ఎలక్ట్రానిక్ మెకానిస్ట్ కానీ, ఫిటర్, మెకానికల్, మోటార్ వెహికల్ అండ్ మెకానికల్, డీజిల్, ఎలక్ట్రీషియన్, పెయింట్, ఐటీఐకి సంబంధించిన ఎలాంటి ట్రేడ్స్ అయినా కానీ ఇందులో అవకాశం ఇస్తున్నారు. దాదాపు 300 వేకెన్సీస్, శాలరీ వచ్చేసి 14,000 నుంచి 15,000 వరకు ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా మహీంద్రా ట్రాక్టర్స్ ప్లాంట్ జహీరాబాద్కి సంబంధించిన వాళ్ళు అడిషనల్ ఫెసిలిటీస్ కూడా ఇస్తున్నారు. వీరికి జహీరాబాద్ చుట్టుపక్కల నుంచి 15 కిలోమీటర్ల వరకు వాళ్ళకి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు. హైలీ సబ్సిడైజ్ క్యాంటీన్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి ఆఫ్టర్నూన్ లంచ్ అంటే షిఫ్ట్స్ వారీగా ఉంటున్నాయి. కాబట్టి ఎవరైతే వాళ్ళు అక్కడ ఉంటున్నారో ఆ షిఫ్ట్కి సంబంధించిన వాళ్ళకి ఫుడ్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ దట్ వాళ్ళకి మెడికల్ ఇన్సూరెన్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు అండ్ సేఫ్టీ గేర్ ఎలాగో ఉంటుంది. సో దీంట్లో ముఖ్యంగా మనము యువతని ఇన్వైట్ చేస్తున్నాము. 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వయసు గల పిల్లల్ని మేము ఇన్వైట్ చేస్తున్నాము. ఉద్యోగాల కోసం చూస్తున్న వారిని ఎనీ డిగ్రీ అంటే డిగ్రీ ఫెయిల్ అయిన వారికి, ఇంటర్మీడియట్ పాస్ అయిన వారికి ముఖ్యంగా అవకాశాలు ఉన్నాయి. అండ్ డిప్లొమా చదివిన వారికి, ఐటీఐ చదివిన వారికి. ఇందులో భాగంగా కెరీర్ గ్యాప్ ఉన్నా కానీ మేము అలౌ చేస్తున్నామండి. అండ్ బోత్ మేల్ అండ్ ఫీమేల్, మహిళలకి పురుషులకి అవకాశం ఉంది. ఇందులో ఇమీడియట్గా జాయిన్ అవ్వడానికి అంటే మనము మోస్ట్లీ సంగారెడ్డి జిల్లాలోనే వచ్చే నెల 13 లేదా 14వ తారీఖు లోపల జాబ్ మేళా కండక్ట్ చేయబోతున్నాము. ఆ రోజు అటెండ్ అవుతున్న వారికి మనము మహీంద్రా కంపెనీ వాళ్ళు, మహీంద్రా ట్రాక్టర్స్ ప్లాంట్ వారు ఇన్స్టెంట్ స్పాట్ ఆఫర్ లెటర్స్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ చూపిస్తున్న వాళ్ళకి ఇమీడియట్ జాయినింగ్. వీరందరూ వచ్చే సోమవారం అంటే 16వ తారీఖు రోజు మహీంద్రా ప్లాంట్లో రిపోర్ట్ చేస్తే వాళ్ళకి మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఎప్పుడైతే మెడికల్ టెస్ట్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఆన్ రోడ్ జాబ్ చేసుకుంటారు. సో ఇందులో భాగంగా జాబ్కి సంబంధించి మొదటగా వాళ్ళకు 1 ఇయర్ వరకు ట్రైనింగ్ ఇస్తారండి, అప్రెంటిస్ ట్రైనింగ్ అంటాం దాన్ని. ఇందులో భాగంగా మేము ఈరోజు పోస్టర్ లాంచ్ చేశామండి. ఈ పోస్టర్ మనకు జిల్లా వారీగా న్యూస్ పేపర్లో కూడా సర్క్యులేట్ చేస్తున్నాము, ఆల్ ప్రెస్ అండ్ మీడియాకి రిలీజ్ చేస్తున్నాము. ఇందులో మీకు ఒక క్యూఆర్ కోడ్ సబ్మిట్ చేస్తున్నాము. ఈ క్యూఆర్ కోడ్ ఎప్పుడైతే మీరు స్కాన్ చేస్తారో ఈ క్యూఆర్ కోడ్ లోపల మీకు సంబంధించిన ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్న వాళ్ళు ఉన్నారో వారికి సంబంధించిన వివరాలు మొత్తం పొందుపరచవచ్చు. ఇందులో భాగంగా కేవలం డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ డీట్ యాప్ డౌన్లోడ్ చేసి వారు చేయాల్సి ఉంటుంది. అది కాకుండా ప్రత్యామ్నాయంగా మేము ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కూడా డేటాని డౌన్లోడ్ చేసేసి వాళ్ళని సపరేట్గా మనము కాల్ చేస్తాం. హెచ్ఆర్ టీం వాళ్ళకి కాల్ చేస్తుందండి. ఇది డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ తెలంగాణ, ఇది మన రాష్ట్ర ప్రభుత్వం 2024 డిసెంబర్ 4 నాడు ప్రవేశపెట్టింది. ఇది ఒక యాప్ బేస్డ్ డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్. దీని ద్వారా ఏంటంటే యువకులు ఎవరైతే జాబ్ సీకర్స్ ఉన్నారో ఇందులో ఎన్రోల్ చేసుకోవాలి. ఇది ఒక యాప్ బేస్డ్. మీరు ఫోన్ ద్వారా మీ డీటెయిల్స్, మీ జాబ్ ఆపర్చునిటీస్ వరకు దీంట్లో రిజిస్టర్ చేసుకొని మీ క్వాలిఫికేషన్ బట్టి మీకు కావాల్సిన జాబ్ అనేది కంపెనీస్కి మ్యాప్ అవుతుంది. అలా చేయడం వల్ల ఏంటంటే మీకు సూటబుల్ జాబ్ అనేది సెట్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఏంటంటే చేయాల్సింది ఎక్కడ కూడా మీ ఆపర్చునిటీని వదులుకోకుండా అకార్డింగ్ టు దట్ మీరు మంచిగా రీసెర్చ్ చేసుకోవాలి. ఇది ఒక పార్ట్. ఇది మనకు మీరు రీసెర్చ్ చేస్తున్న ప్లేస్ నుంచి దాదాపు 100 కిలోమీటర్స్ వరకు మీకున్న కంపెనీస్ ఏవైతే అన్ని దీంట్లో రిజిస్టర్ అయి ఉంటాయి. కాబట్టి ఆటోమేటిక్గా మీకు ఏదో చోట మీ క్వాలిఫికేషన్ బట్టి ఒక కంపెనీ అనేది సెట్ అవుతుంది. అందులో మీరు
తర్వాత ఇంటర్వ్యూ పిలవడము లేకపోతే డైరెక్ట్ మీకు అక్కడ రిక్రూట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి నేను మన యువకులు ఎవరైతే జాబ్ కోసం ట్రై చేస్తున్నారో, ప్రయత్నిస్తున్నారో, చాలా కష్టపడుతున్నారో వాళ్ళకి ఒకటే సలహా, మీరు దీని ద్వారా రీసెర్చ్ చేసుకొని సెర్చ్ చేస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటే మీకు అవకాశం ఉంటుంది. ఏదో ఆ ఇంటర్వ్యూ అనేది కూడా చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది. దానికి మీరు మంచిగా క్వాలిఫై అవ్వడానికి ప్రయత్నిస్తూ ఎప్పుడప్పుడు అప్డేట్ చేసుకుంటూ మీ నాలెడ్జ్ అప్డేట్ చేసుకుంటుంటే మంచి జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మన వంశీధర్ రెడ్డి గారు చెప్పినట్టు ఏదైతే ప్రత్యేకంగా మనకి ఇప్పుడు మహీంద్రాలో మనం ఒకటి జాబ్ లాగా ఆర్గనైజ్ చేస్తున్నామో ఇవన్నీ మీరు దీంట్లో వస్తారు. కాబట్టి మీరు రిజిస్టర్ చేసుకోవాలి. మనకు జాబ్స్ ఉన్నాయి, కానీ రిజిస్ట్రేషన్ అనేది మన యువకులకు తెలియాలి. చేసుకోవడం అనేది మీ బాధ్యత. దయచేసి అందరూ ఈ మంచి అవకాశాన్ని, ఒక బంగారం లాంటి మన సిచ్యుయేషన్ని మీరు ఉపయోగించుకొని మీ యొక్క భవిష్యత్తును ఇది చేసుకోగలరని, మీ భవిష్యత్తును పెంపొందించుకోగలరని కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ.